అంశం నేను ఉన్నవాడును అన్నవాడును అనే అంశం ద్వారానే మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి మాట నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. లోకమునకు వెలుగై ఉన్నాను అనే మొట్టమొదటి మాట. రెండో మాట నేను అల్ఫయు ఓమెగై ఉన్నాననే రెండో మాట. మూడో మాట నేను మంచి కాపరిని అనే మూడో మాట. నాలుగో మాట నేను త్వరగా వచ్చుచున్నాను అనే నాలుగో మాట. ఐదో మాట నేను చివారము నేనే అనే మాట. 5 మాటలు విన్నాం. 6వ మాట నేను సత్యము, నేను మార్గము, నేను జీవమై ఉన్నాననే మాట. చివరి మాటలు మనం తెలుసుకున్నాం. ఈ 6 మాటలు మీరందరికీ కూడా గుర్తుండేలాగా యేసుక్రీస్తు ప్రభు గురించి మీ అందరికి చెప్తున్నాను. అందుకే ఆదియు అంతమై ఉన్నాను అనే మాట మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఇప్పుడు కొత్త గ్రంథంలో మాత్రమే కనిపిస్తాడని చాలా మంది చెప్తూ ఉన్నారండి. అది నమ్మే సత్యమైనది కాదండి. ఆది యందు ఉన్నాడు ఆయన. ఆది యందు ఉన్నాడు. క్రీస్తు పూర్వంలో ఉన్నాడు. పురుష శకములు కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిపించినట్టుగా మనం లేఖనాలు తెలుసుకుంటున్నాం. ఇటు